ఇక్కడ ఇంటరాక్షన్ చేసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే నేను ఎన్నోసార్లు డిబేట్కి వెళ్ళాను, చర్చలు వెళ్ళాం, మీటింగ్లో మాట్లాడాను, కానీ మీ అందరి ముందు మాట్లాడడానికి ఎందుకు భయం వస్తున్నాను. ఎందుకంటే చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీరు అందరూ. అందులో శ్రీరామ్ కాలేజ్, శ్రీరామచంద్ర, అది ఇక్కడ యాక్చువల్గా మేము వచ్చింది కాన్స్టిట్యూషన్ మీద. అఫ్కోర్స్ అందరినీ పరిచయం చేశారు, నేను ఒకసారి చెప్పక్కర్లేదు. ఎందుకంటే నాకు కూడా ఆకలేస్తుంది, మీకు కూడా ఆకలేస్తుంది. మీరు నన్ను తొందరగా కంప్లీట్ చేద్దాం అంతా. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ మీద, మన కాన్స్టిట్యూషన్ శాంతి, మానవత్వం, అది మాట్లాడడానికి అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం దేశవ్యాప్తంగా గాంధీ వర్ధంతి రోజు చేయమని చెప్పి అనడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి మీతో పాటు నేర్చుకుందామని కొన్ని విషయాలు మీ దగ్గర నుంచి మాకు తెలిసి ఏమైనా ఉంటే కనుక మీకు చెప్పడానికి ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఎక్స్చేంజ్, ఇంటరాక్షన్, ఇది మేము చెప్పి ఏంటాను కాదు. సో దానికోసమనే ఇక్కడికి రావడం జరిగింది. అందుకని అడిగినప్పుడు ఇందాక వచ్చాము, మేము 1:15 కల్లా కథం చేస్తామన్నాం. కానీ ఇప్పుడు నా చేతికి వచ్చేటప్పటికే 1:15 అయింది. నేను ఒక 10-15 మినిట్స్ ఐ ట్రై టు ఇంటరాక్ట్ విత్ యూ. నేను కాన్స్టిట్యూషన్ కోసం వచ్చినప్పుడు సీఏ గురించి చర్చకొచ్చేసింది సడన్గా. ఇక్కడ నేను ఉండేది చిక్కడపల్లి వరదలు వచ్చినాయి. వేడి ఒక 2000లో తెలుసా కదా, 2000 జస్ట్ 2000 నా ఇంట్లో నీళ్ళు వచ్చి వరదలు వచ్చి నా సర్టిఫికేట్స్ అన్ని బురదలు మునిగిపోయాయి. లూసీ నది నీళ్ళంటేలా ఉంటాయి, అన్ని పోయినాయి. ఐ డోంట్ హ్యావ్ సర్టిఫికేట్స్. ఆఫ్ కోర్స్ పాస్పోర్టు, తర్వాత పాన్ కార్డు, ఇవన్నీ ఉంది, ఆధార్ కార్డు ఉండిపోయినాయి. మిగతా సర్టిఫికేట్స్ లేవు. కాలేజీలు, నేను చదివిన కాలేజీ కానీ నాయి కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేవు. నౌ ఐ హ్యావ్ టు ప్రూవ్ నేను ఎక్కడ పుట్టానో, నా సర్టిఫికేట్స్, నా చదువు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు అమిత్ షా గారు చెప్పినప్పుడు ఇవి ప్రూవ్ చేసుకోవడానికి పాస్పోర్టు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కాదు అన్నాడు. ఇంకా ఏమిటి అన్నప్పుడు వీ హ్యావ్ టు ఫైనలైజ్ అన్నాడు. దేన్ని ఏది ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియదు. ఐ హ్యావ్ టు అప్లై ఫర్ సర్టిఫికేట్స్. మా నాన్న సర్టిఫికేట్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఆయన పుట్టింది నల్గొండలో ఎక్కడో పుట్టాడు. ఐ డోంట్ హ్యావ్ సర్టిఫికేట్స్. బట్ అమ్మాయి చెప్పినట్టుగానే సిఏఏ ప్రకారం ఐ విల్ గెట్ పౌరసత్వం. బట్ వాట్ అబౌట్ ముస్లిమ్స్? దే విల్ నాట్ గెట్. అది లాజిక్. ఎన్ఆర్సీలో సిఏ ఉన్న లాజిక్ అది. హిందువులందరికీ కూడా దొరికిపోతుంది. ఇప్పుడు అస్సాంలో జరిగింది. ఎందుకంటే యాక్చువల్లీ ఈ టాపిక్ మాట్లాడడానికి నేను రాలేదు ఇక్కడికి. బట్ కొంచెం వచ్చింది కాబట్టి అర్థం చేద్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలుసు అస్సాంలో ఎన్ఆర్సీ చేశారు. దాదాపు 19 లక్షల మంది అయ్యారు. యాక్చువల్గా వాళ్ళు అనుకున్నదని ముస్లిమ్స్ అయితే వెళ్తారు అనుకున్నారు. బట్ 5 లక్షల మంది హిందువులు కూడా తేరారు. దానికి మొన్న అభిషేక్ అనే వాళ్ళ బీజేపీ ఎంపీ ఈ సెడ్ దట్ హీస్ గోయింగ్ టు గివ్ ద సిఏ దాని ప్రకారం ఇచ్చేసేసి వాళ్ళకి ఓటర్ కార్డ్స్ కూడా ఇస్తామని చెప్పన్నారు. మిగతా 12 లక్షల మందిని ఎక్కడ పెడుతున్నారంటే 3,200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్ కడుతున్నారు. ఇక్కడ దాంట్లో పెడతారు. ఇట్స్ నథింగ్ బట్ జైల్స్ పెట్టబోతున్నారు. కోర్టులకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు. హిందూస్ కూడా సర్టిఫికేట్స్ దొరకని వాళ్ళు నౌ దే ఆర్ రోమింగ్ అరౌండ్ ది కోర్ట్స్. ఒక్కొక్కరు 50,000 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీకు ఎవరన్నా కావాలని గూగుల్లో చెక్ చేయండి, లేకపోతే అస్సాంలో అక్కడ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, చెప్తారు దేవుడిపై ఏం జరుగుతున్నదని. ఇది పరిస్థితి. ఈరోజు నేను ఏంటి అన్నది. ఈరోజు మనం ఇక్కడ రాజ్యాంగం మనకి మనం సమర్పించుకున్నాం అంటారు. మనకి మనం, మన చేత తయారైన రాజ్యాంగం మనకి మనం. దీంట్లో సరళ సత్తాక చెప్పాం కదా ప్రియాంబుల్, ఇండియా ఇది సవరెన్ సోషలిస్టిక్ సెక్యులర్ రిపబ్లిక్ అన్నాం. సెక్యులర్ అంటే సర్వమాన సమానత్వం. ఈ దేశం కోసం ప్రతి ఒక్కరు పాటుపడ్డారు. ఎవ్రీ రిలీజియన్ పీపుల్. కానీ ఈరోజు జరుగుతున్నది నువ్వు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఏ సినిమా తయారు కావాలి, ఏ రాయాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ తిండి తినాలి, నువ్వు ఎలా ఉండాలి, రేపు పొద్దున్న నా ఫిబ్రవరి 14 రోడ్డు మీదకి వెళ్ళకూడదని ఇయ్యా కావాల్సింది. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా మన దేశం? నన్ను నిర్దేశించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నేను ఇండియాని. నన్ను అడిగే అధికారం నీకు ఎక్కడ? ఐఎమ్ ఇండియన్. నేను ఇండియాని. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి
మళ్ళీ నీకు కాగితాలు పెట్టాలా? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ? నేను తయారు చేసుకున్న రాజ్యాంగమే మళ్ళీ నన్ను అడుగుతారా మీరు? హూ ఆర్ యూ టు డిక్టేట్ us? ఎందుకు డిక్టేట్ చేస్తున్నారు? మరి మేము ప్రూవ్ చేసుకోవాలా? ఈ దేశంలో పుట్టినాడు నన్ను మా అమ్మ కన్నదని మా అమ్మ చెప్తే తెలిసింది. అదర్వైజ్ ఐ డోంట్ నో. నాకు అది నమ్మకం. నేను మా అమ్మ పుట్టాను ఎవరు తెలుసా? నోబడీ నోస్ ఇట్. నేను నా పేరు చెప్తే తెలిసింది. ఇందాక అహ్మద్ పేరు చెప్తే ముస్లిం అని తెలిసింది. నా మొహం మీద రాసలేదు ముస్లిం అని హిందూ అని. నా రక్తం ఆ రక్తం అన్నీ ఒకటే. బట్ నౌ వై దిస్ ఈజ్ హ్యాపనింగ్? వై దిస్ ఈజ్ హ్యాపనింగ్? ఎందుకు జరుగుతుంది ఈరోజు? ఇన్ని సంవత్సరాల తర్వాత, మన దేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎందుకు జరుగుతుంది? బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపుల్ తలాక్ మొదలైంది, రామజన్మభూమి మొదలైంది, ఆర్టికల్ 370 మొదలైంది, లేకపోతే ఇంకో సుపారీ పేరు మీద మొదలైంది, సర్జికల్ స్ట్రైక్ మొదలైంది. అన్ని ఇవే జరిగాయి. అరే వాట్ అబౌట్ అవర్ ఎంప్లాయ్మెంట్? మీకు ఉద్యోగాలు కదే, రేపు వస్తాయి మీకు ఉద్యోగం. అవి షూర్ అబౌట్ ఇట్. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఈ రాష్ట్రంలో కానీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఇచ్చారా? రైతులకు భరోసా ఇస్తారా? ఇచ్చారా? అందరికీ ఇల్లు ఇస్తారా? ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు కూడా అడుగుతాం, ఇప్పుడు కూడా అడుగుతాం. నేను ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ కాబట్టి నేచురల్ కదా. డెఫినెట్ గా నేను బీజేపీ కాంగ్రెస్ కూడా అంటాను. ఎవ్రీబడి ఈ దేశంలో మనమంతా ఉన్నాం. నేనేమి కాంగ్రెస్ బీజేపీ అని మాట్లాడలేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఈ దేశంలో 70 సంవత్సరాల స్వతంత్రం అందుకే అన్నాను నేను. 70 సంవత్సరాల తర్వాత నాకు ఇదెందుకు వస్తుందని నన్ను 70 సంవత్సరాల నుంచి వచ్చిన బేరోజ్గారి. ఈ రోజు నేనేమి దేశభక్తో లేకపోతే దైవభక్తో నేను గురించి మాట్లాడాను. నేను ఈ రెండు కాదు కావాల్సింది. మీకు ఉద్యోగాలు కావాలి, బతకడానికి కావాలి. ఏమైనా కరెక్ట్ అన్నా? నేను అడిగేది ఉద్యోగాల గురించి. నాకు ఈ సిఏఓ ఎన్ఆర్సీ తిండి పెట్టదు. ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. రామజన్మభూమి కాదు కావాల్సింది. నాకు దేశం డెవలప్మెంట్ కావాలని నేను అనుకుంటున్నాను. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏదైనా పార్టీ కావచ్చు, ఎనీ పార్టీ. దానికోసం చేద్దామన్నా. దీంట్లో అన్ని పార్టీలు ఉన్నాయి. డోంట్ మైండ్. ఈ ఆయుష్తో సంఘంలో అన్ని పార్టీలు కలిసి మేము పనిచేస్తాం. నాట్ ఓన్లీ వన్ సింగిల్ పార్టీ, ఎవ్రీ పార్టీ ఇస్ దేర్. దీంట్లో పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం అంతా. మేము అడిగేది ప్రశ్నించేది తప్పనిసరిగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతాం, ఇక్కడ అడుగుతాం. మనకు ఉద్యోగాలు ఈరోజు రైతులు ఎంతమంది చనిపోతున్నారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఇది మాట్లాడాలి మనం. నాకు కావాల్సింది నేనేమి దేవుణ్ణి వద్దంటలేదు, లేకపోతే ఇంకేం వద్దంటలేదు, లేకపోతే ఇంకేమి తీసుకురావద్దంటలేదు. బట్ బిఫోర్ దట్ ప్రియారిటీ సెక్టర్. ఈ రోజు ఈ వాటర్ ఎంత కొంటున్నాం మనం? 25-30 రూపీస్. పాలు ఎంత దొరుకుతున్నాయి లీటర్? 60. ఓకే, మనం కష్టపడి రైతు కష్టపడి తయారు చేసిన దానికి 60 రూపాయలు కొడితే ఫ్రీగా దొరికే వాటర్ని 25 రూపీస్ పెట్టుకుంటున్నాం. దిస్ ఇస్ మల్టీనేషనల్ కంపెనీ మ్యాచ్. నేను ఇది అడుగుతున్నాను. నేను ఈరోజు రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు లేదు? దానికి వెళ్ళైపోతున్నాం. మనం రాజ్యాంగం రాస్తుంది ఏమిటి? అందరికీ సమాన హక్కు, ఫ్రీ ఎడ్యుకేషన్. ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి రాస్తున్నాం. రైట్ టు లివ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు మెడికేషన్. ఈజ్ ఇట్ దే? ఉందా మనకి ఈరోజు? ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఐ వాంట్ మైండ్ అబౌట్ గవర్నమెంట్. బట్ ఈరోజు మనకు కావాల్సింది ఏంటనేది నేను మాట్లాడుతున్నాను. ఈ టైంలో ఇంత క్రిటికల్ కండిషన్స్లో, ఇటువంటి క్రిటికల్ పర్మిషన్లో ఇప్పుడు నీకు ప్రభుత్వం సమస్య కాదు. ఇప్పుడు నీకు ఏదో వేరే సమస్య కాదు. దేశాన్ని విడగొట్టి గొడవలు చేసే సమస్య కాదు. ఎప్పుడు లేనంత గొడవలు జరుగుతున్నాయి. నువ్వు ఉద్యోగాలు ఇవ్వండి, రేపు బడ్జెట్ రాబోతుంది, బడ్జెట్లో కేటాయించండి ఎడ్యుకేషన్ కోసం. నీకు 33,000 కోట్ల రూపాయలు 30,000 బడ్జెట్ చేస్తారు కదా. యాక్చువల్లీ వీ నీడ్ 10% ఆఫ్ ది బడ్జెట్. అది ఇంప్రూవ్ చేయమనండి. నేను పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో బీజేపీ గవర్నమెంట్ అడగలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ మేము అడుగుతాం. ఎవరన్నా అడుగుతారు. అది మాత్రమే నేను అడుగుతున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? కొట్టుకుంటే వస్తుందా? ఈరోజు అందరిని తరిమేస్తారు. తరమేయండి. ఎక్కడ తరుగుతాం? ఎంతమందిని తరుగుతాం అంటాను నేను. ఎక్కడ తరమగలుగుతాం? అదర్ దాన్ దట్ యూ క్రియేట్ ఏ జాబ్. ఇప్పుడు నేను అస్సాం సంగతి చెప్పాను కదా. 12 లక్షల మంది, మీరు చూడండి పేపర్లో. 12 లక్షల మందికి రేపొద్దున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. యూ టేక్ అ ప్రొడక్షన్ ఫ్రమ్ దెమ్. వై కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్? 3,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడెక్కడ జెండలు పెట్టే బదులు క్రియేట్ జాబ్స్ ఫర్ దెమ్, క్రియేట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టేక్ ప్రొడక్షన్. అట్లా తీసుకోవచ్చని నా అభిప్రాయం. ఎందుకు తీసుకోకూడదు? ఒక వర్గాన్ని చేసి ఈరోజు ఆ తగదాలు పెట్టే బదులు. ఇప్పుడు ఇది కాదు నా అభిప్రాయం. అంతేగాని నేను ఏ పార్టీనో ఎవరినో ఒక టార్గెట్ చేయడం కాదు. ఇప్పుడున్న కండిషన్స్లో వీ నీడ్ జాబ్స్, వీ నీడ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ద రైతు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ది పీజన్స్, వీ నీడ్ హౌస్ రిక్వైర్మెంట్, వీ నీడ్ బెటర్ రోడ్స్, వీ నీడ్ డిఫరెంట్ ఫెసిలిటీస్. ఈ ఫెసిలిటీస్ కావాలి, ప్రజలకు అవసరమైనది కావాలనే నా అభిప్రాయం.
అధిక ధరలు ఇప్పుడు ఉల్లి రేటు తగ్గుతుంది, ఉల్లి తగ్గింది, అది కాదు ఇప్పుడు ఖర్చు ఏమైనాయి. బట్ మిగతా రేట్లన్నీ పెరిగిపోతున్నాయి కదా, అది కదా కావాల్సింది. వాటి కోసం నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఆరోగ్యం ఏంటి తెలుసు చెప్పండి. ఈరోజు కరోనా వైరస్ ది క్రియేటెడ్ బై ది మల్టీనేషనల్ కంపెనీస్ టు సెల్ దర్ మెడిసిన్స్. ఇస్ ఇట్ నాట్ కరెక్ట్? అది పక్క జరుగుతుంది. అలాగే బయట ఫెసిలిటీస్ అని జరుగుతున్నాయి. యాక్చువల్గా ప్రభుత్వం ఇవ్వాల్సింది ఫ్రీ మెడికేషన్. ఆర్ వీఆర్ గెటింగ్ ఇట్. ఏ రాష్ట్రం అన్నా కావచ్చు, ఎనీ గవర్నమెంట్ కావచ్చు, వీఆర్ నాట్ గెటింగ్ ఇట్. బట్ ఇన్ కాన్స్టిట్యూషన్ వీ రోట్ లైక్ ఎనీథింగ్. నేను దీని మీదనే మాట్లాడడానికి వచ్చాను, వేరే ఇష్యూ కాదు. యాక్చువల్గా వచ్చింది కాబట్టి కొద్దిగా మాట్లాడాల్సి. బట్ వేర్ వీఆర్ గెటింగ్ ఇట్, అది సమస్య. నేను మాట్లాడేది నిన్న గాంధీని చంపిన రోజు, గాంధీని చంపిన వాళ్ళు కూడా ఈరోజు పూజలు చేస్తుంటే, గుడులు కడుతుంటే ఏం చెప్తాం? అంత మారిపోయింది సిచ్యువేషన్ అంతా. మనకు చెప్తాం హిందువులు అంటే ఏమంటారు? హిందువులు అంటారు కదా, హిందూ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ వేర్? యు నో దట్? సింధు నది తీరం నుంచి వచ్చిన వాడు అంటారు. కరెక్టేనా? ఏమే కరెక్ట్? సింధు నది తీరం నుంచి సింధు పలకలేక హిందూ వర్డ్ వచ్చిందంట. యాక్చువల్గా వేదాల్లో హిందూ లేవు. ఏమే కరెక్ట్ అన్నా? సనాతన ధర్మం వేదాల్లో లేదమ్మా. హిందూ వర్డ్ వేదాల్లో లేదు, ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వచ్చింది. ఆ హిందుత్వాన్ని సనాతన ధర్మం అని అంటారు వేదాల్లో. కరెక్ట్, నేనేమంటలేదు. హిందూ ధర్మం, హిందూ వర్డ్ వేదాల్లో ఉండాలి. వర్డే లేదు, కానీ ఐడియాలజీ ఉంది, రిలీజియన్ ఉంది. నేను హిందూ వర్డ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. హిందూ వర్డ్ దాంట్లో కూడా ఓన్లీ హిందూ వర్డ్. ఎందుకంటే నేను మీ అంత నాలెడ్జ్ నాకు తెలియదు. మేమేదో అప్పుడు మాకు కంప్యూటర్లు కాదు కదా, అసలు వస్తాయని కూడా ఊహించలేని టైంలో ఏళ్ల మీద లెక్కలు చేసుకుని చదివిన బాబు మేమంతా. ఫింగర్ టిప్స్ లో మీకు నాలెడ్జ్ ఉంటుంది. హిందూ వర్డ్ డిజర్వ్ ఫ్రమ్ ది సింధ్ ఇండస్ వ్యాలీ. కరెక్ట్? అక్కడి నుంచి వచ్చింది మనకున్న వ్యాలీస్ లోకి. అక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడి నుంచి ఈతలు ఉన్న వాళ్ళందరూ హిందువులే. అక్కడి నుంచి ఇటు ఉన్న వాళ్ళందరూ హిందువులే. కరెక్ట్? మాట రావట్లేదు. Yes. Then where is the question of Muslims, Christian, Buddhist? అంతా హిందువులే. అదే వర్డ్ కరెక్ట్ అయితే. ఇదే మాట నేను అనలేదు. చిన్నజీయర్ స్వామి అన్నాడు. మీరు చిన్నజీయర్ స్వామి ఆ హిందూ కొట్టండి, యూ విల్. నేను అన్న వర్డ్ కాదు, ఆయనే గుర్తు చేశాడు. అంటే శంకరంలో పుస్తకాలు తీర్థం కాదు కదా, అందుకని ఆయన పేరు వాడాను నేను. ఆయన కూడా చెప్పాడు ఇదే మాట. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ హిందువులు అనేవాడు. బట్ అది కూడా కాఫీ చెప్పన్నాడు. ఇట్స్ డిఫరెంట్ మాట. ఓకే, నేను ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్ ఎందుకన్నా? వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ కంట్రీ. దానికోసమే మన కాన్స్టిట్యూషన్ సర్వమాన సమానత్వంతో, అందరూ ఈక్వల్ రైట్స్ తోటి, ప్రజాస్వామ్య హక్కులతోటి బతకాలని, అందరికి సరైన తిండి, సరైన పోషణ ఇవ్వాలని చేసిన అదే. దానికోసమే ఇంత పెద్దది. గాయత్రి ఆల్సో మెన్షన్ ఇట్స్ అ వెరీ బిగ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. డు యు నో విచ్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్? ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేయాలని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన అందరికీ